హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రాజేశ్వరి కిచెన్ ఛానల్లో మసాలా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మసాలా రైస్ చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ బాక్స్కి, లంచ్ బాక్స్లోను టైం లేనప్పుడు ఈజీగా తయారు చేసుకునేది ఈ మసాలా రైస్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. 3 నుంచి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాన్ని వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ షాజీరా, దంచి పెట్టుకున్న మసాలా దినుసులు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, దానిలోనే జాజిపత్రి వేసుకుని దానిలోనే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 7 నుంచి 8 వరకు తీసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దానిలోనే ఉప్పు నీళ్ళలో ఉంచిన కొత్తిమీర, పుదీనా ఆకులను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా దగ్గరికి వచ్చిన తర్వాత రైస్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. 5 నుండి 10 నిమిషాలు దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే మసాలా రైస్ మనకి రెడీ అయ్యింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు.